విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దళితుల సంక్షేమానికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, దేవినేని ఉమా, నక్క ఆనందబాబు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఒకే ఒక్క ప్రజా నాయకుడు శ్రీ బాబు రాజకీయ చరిత్రలోనే ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా ఒకే ఆ రోజు రాజ్యాంగాన్ని రాసిన అధినేతలు కానీ ఆ తర్వాత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ దేశాన్ని ముందుకు నడిపించిన వ్యక్తులు కానీ ఒక స్ఫూర్తిదాయకంగా పనిచేశారు. ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శం కావాలి. పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఎక్కువ ఉండేది ఎస్సీ ఎస్టీల్లో ఉన్నారు. అందుకే సరైన తిండి కూడా లేకుండా బాధపడుతున్నారని మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీకి, ఆహార భద్రతకు శ్రీకారం చుట్టిన వ్యక్తి, ₹2 కేజీ బియ్యం పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క పేదవాడు ఆలోచించాలి. ప్రత్యేకంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు ఆలోచించాలి. ఇంత బడ్జెట్, నేను బడ్జెట్ పెట్టడం కాదు, లాస్ట్ మైల్లో మీరే ఫలితాలు చూస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం వల్ల ప్రతి ఒక్క కుటుంబానికి లాభం జరుగుతూ ఉంది. ఇది ఆత్మ మీరు మీ గుండె పైన చేసుకొని చెప్పచ్చు. అంత నమ్మకంగా చెప్తున్నానంటే నేను పెట్టిన కార్యక్రమాలే దీనికి ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 50 లక్షల మందికి నెలకు ₹1000 చొప్పున పెన్షన్ ఇస్తున్నామంటే అది పేదవాళ్ళందరికీ వస్తుంది. ఆ పేదవాళ్ళు ఎక్కువ ఉండేది ఈ షెడ్యూల్ కులాల్లో, షెడ్యూల్ తెగల్లోనని చెప్పి కూడా